అందరికీ నమస్కారం. మనమంతా కలిసి మన విశ్వంలో మన ఇల్లు లాంటి సౌర వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇదొక అద్భుతమైన యాత్ర అన్నమాట. మన నక్షత్రమైన సూర్యుడి దగ్గర మొదలుపెట్టి సౌర వ్యవస్థ చివరి అంచుల దాకా వెళ్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెట్టేద్దాం. సరే, మన ఈ అన్వేషణ ఒక చాలా సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. అసలు మనం ఎక్కడున్నాం? ఈ అనంతమైన విశ్వంలో మన అడ్రస్ ఏంటి? ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని నేరుగా ఈ స్పేస్ ఎంత పెద్దదో ఆలోచింపజేయడానికి, మన ఉనికి వెనుకున్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించడానికి. మన అడ్రస్ ఇదేనండి. మన ఉండేది పాలపుంత, అదే మిల్కీవే గెలాక్సీలో. ఇంకాస్త ఖచ్చితంగా చెప్పాలంటే అందులో ఓరియన్ ఆర్మ్ అనే ఒక స్పైరల్ బ్రాంచ్లో మన సౌర వ్యవస్థ ఉంది. గెలాక్సీ సెంటర్ నుండి మనం దాదాపు 26,000 కాంతి సంవత్సరాల దూరంలో, చాలా సేఫ్ డిస్టెన్స్లో ఉన్నామన్నమాట. సరే, మన అడ్రస్ అయితే తెలిసిపోయింది కదా. ఇప్పుడు మన జర్నీలో ఫస్ట్ స్టాప్కి వెళ్దాం. అదే మన సౌర వ్యవస్థ మొత్తానికి గుండెలాంటిది, అన్నింటికన్నా పెద్దది, మన సూర్యుడు. ఒక్కసారి సూర్యుడు ఎంత పెద్దవాడో ఊహించుకోండి. మన భూమి ఉంది కదా, అలాంటివి ఏకంగా 1.3 మిలియన్స్ అంటే 13 లక్షల భూములను సూర్యుడి లోపల పెట్టేయొచ్చట. అంటే ఆలోచించండి, మన భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో. అయితే ఇంత పెద్ద సూర్యుడు అసలు దేంతో తయారయ్యాడు? ఇక్కడ చూస్తే మెయిన్గా 73.4% హైడ్రోజన్, 25.7% హీలియం ఉన్నాయి. మిగతా ఎలిమెంట్స్ అన్నీ కలిపి 1% కన్నా తక్కువే. చూడటానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ కాంబినేషన్. సూర్యుడి నుంచి అంత ఎనర్జీ ఎలా వస్తుందంటే దానికి కారణం న్యూక్లియర్ ఫ్యూషన్, అంటే అణు సంలీనం. ప్రతి సెకండ్కి, చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క సెకండ్కి సూర్యుడు తన కోర్లో 620 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను హీలియంగా మార్చేస్తాడు. ఊహించండి, ఈ ప్రాసెస్ వల్లే మన సోలార్ సిస్టమ్కి కావాల్సిన లైట్, హీట్ అన్నీ వస్తున్నాయి. మనలో చాలామంది సూర్యుడంటే మండుతున్న అగ్నిగోళం అనుకుంటారు, కాని అది పూర్తిగా నిజం కాదు. సూర్యుడు ఘనంగా, ద్రవంగా లేదా వాయువుగా ఉండడు. అది ప్లాజ్మా అనే 4వ స్టేట్లో ఉంటాడు. ప్లాజ్మా అంటే ఏంటంటే ఒక సూపర్ హాట్, ఎలక్ట్రికలీ చార్జ్డ్ గ్యాస్. సింపుల్గా చెప్పాలంటే అణువులు ఎలక్ట్రాన్లను వదిలేసి అంతా ఒక ఎలక్ట్రిక్ సూప్ లాగా ఉంటుందన్నమాట. సూర్యుడు ప్లాజ్మా అని చెప్పడానికి ఒక మంచి ప్రూఫ్ ఉంది. మన భూమి సాలిడ్ కాబట్టి మొత్తం ఒకేసారి 24 గంటల్లో తిరిగిపోతుంది. కాని సూర్యుడు అలా కాదు. అది లిక్విడ్ లాంటిది కాబట్టి దాని మధ్యభాగం అంటే ఈక్వేటర్ దగ్గర 25 రోజుల్లో వేగంగా తిరుగుతుంది. అదే పోల్స్ దగ్గర అయితే 36 రోజులు స్లోగా తిరుగుతుంది. దీన్నే డిఫరెన్షియల్ రొటేషన్ అంటారు. ఈ తేడానే అది సాలిడ్ కాదని, ప్లాజ్మా అని మనకు చెప్తుంది. వావ్! సూర్యుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా. సరే, ఇప్పుడు మన యాత్రను ముందుకు తీసుకెళ్దాం. సూర్యుడి దగ్గర్నుండి బయల్దేరి మన సౌర వ్యవస్థలో ఇంకేమేమున్నాయో చూద్దాం. సెంటర్ నుంచి అంచుల వరకు ఈ జర్నీకి రెడీ అయిపోండి. ఓకే, ఇది మన టూర్ మ్యాప్. ముందుగా లోపల వైపు ఉన్న రాతి గ్రహాలను చూస్తాం. ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్ను దాటుకుని బయటవైపు ఉన్న గ్యాస్ జాయింట్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత కైపర్ బెల్ట్, ఇంకా చిట్ట చివరగా ఓట్ క్లౌడ్ వరకు మన ప్రయాణం సాగుతుంది. రైట్, మన టూర్లో ఫస్ట్ స్టాప్ ఇన్నర్ ప్లానెట్స్, అంటే అంతరగ్రహాలు. ఇవి సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే 4 రాతి గ్రహాలు. అవేంటంటే మర్క్యూరీ, వీనస్, మన భూమి, ఇంకా మార్స్. ఈ ఇన్నర్ ప్లానెట్స్ దాటి ముందుకు వెళ్తే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి వస్తాం. ఇది మార్స్, జూపిటర్ మధ్యలో ఉన్న ఒక పెద్ద రాళ్ల ప్రవాహం లాంటిది. లెక్కలేనన్ని రాళ్ల ముక్కలు ఇక్కడ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఇది ఇన్నర్ ఔటర్ సోలార్ సిస్టమ్కి ఒక రకమైన బార్డర్ లాంటిదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఔటర్ సోలార్ సిస్టంలోకి వచ్చేసాం. ఇక్కడ మనకు 4 పెద్ద గ్యాస్ జాయింట్స్ కనిపిస్తాయి: జూపిటర్, సాటర్న్, యురేనస్, ఇంకా నెప్ట్యూన్. ఇన్నర్ ప్లానెట్స్ లాగా వీటికి గట్టి నేల ఉండదు. ఇవన్నీ చాలా వరకు గ్యాసు, ఐస్తో నిండిన పెద్ద పెద్ద గోళాలు. ఈ గ్యాస్ జైంట్స్ను కూడా దాటి ఇంకా ముందుకు వెళ్తే మనం సోలార్ సిస్టంలో చీకటిగా, చాలా చల్లగా ఉండే ప్రాంతానికొస్తాం. అదే కైపర్ బెల్ట్. ఇది నెప్ట్యూన్ తర్వాత మొదలయ్యే ఒక ఐస్ వరల్డ్. ఒకప్పుడు మనం గ్రహం అనుకున్న ప్లూటో లాంటి ఎన్నో మరుగుజ్జు గ్రహాలు ఇక్కడే ఉన్నాయి. మన టూర్లో చివరిది ఇంకా చాలా మిస్టీరియస్గా ఉండేది ఓట్ క్లౌడ్.
నిజానికి ఇది మనకు ఇంకా కనిపించలేదు, ఇదొక థ్యూరీ మాత్రమే. సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే మన మొత్తం సోలార్ సిస్టమ్ని ఒక పెద్ద బబుల్లాగా చుట్టుముట్టి కోట్లాది మంచు ముక్కలున్నాయని, సూర్యుడి గ్రావిటీకి ఇదే లాస్ట్ బౌండరీ అని నమ్ముతున్నారు. సరే, మన సోలార్ సిస్టమ్ టూర్ అయితే పూర్తయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఇంకొంచెం జూమ్అవుట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. మన సోలార్ సిస్టమ్ ఒకే చోట స్థిరంగా లేదు. అది కూడా మన పాలపుంత గ్యాలక్సీలో ఒక పెద్ద ప్రయాణం చేస్తూనే ఉంది. భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో అలాగే మన మొత్తం సోలార్ సిస్టమ్ కూడా గెలాక్సీ సెంటర్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక రోజూ కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 230 మిలియన్ సంవత్సరాలు, అంటే 23 కోట్ల సంవత్సరాలు. నిజంగా మన ఊహ కూడా అందని టైం స్కేలిదే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మన సౌర వ్యవస్థ పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు గెలాక్సీ చుట్టూ కేవలం 20 సార్లు మాత్రమే తిరిగిందట. అంటే కాస్మిక్ టైంలో మనమెంత చిన్నవాళ్లమో అర్థమవుతుంది. మరి నెక్స్ట్ రౌండ్ పూర్తి చేసేసరికి, అంటే ఇంకో 23 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ గెలాక్సీ ఎలా ఉంటుందో, మన స్థానం ఎలా మారుతుందో, ఈ ఆలోచనే మనల్ని ఎన్నో ప్రశ్నలతో వదిలేస్తుంది కదా.